రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశమైంది. మరోవైపు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ మినహా అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. రేపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి అఖిలపక్ష భేటీ జరుగుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ రాలేదు. Meeting with all party leaders in both the houses of parliament. 26 political parties, 40 leaders were present in the meeting. Except Samajwadi and Trinamool, almost all political parties were present. The government has given a list of bills which we want to take up in this session of parliament, and then honorable members of different parties, they wanted to discuss certain other important issues of public interest. Some people suggested to discuss about floods, some people suggested about drought, some people suggested about discussing the need for Swaminathan Commission recommendations implementation. Some people suggested that we must take on priority Women's Reservation Bill and also the Scheduled Caste Promotion Reservation Bill, and certain people wanted to discuss about the issues about some incidents pertaining to northeastern children, people in the national capital. Like that, they have given their suggestions. The government is more than willing to walk more than half the way to meet the suggestions of the opposition parties. I have been saying from the day one, the Prime Minister told us that the government is willing to discuss any issue, any time, depending on the time and also admission by the respective chairs in both the House. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రధానమంత్రి గారికి కూడా తెలియకుండా అశోక్ గజపతి రాజు ఈ ఆర్డర్ని ఇష్యూ చేశారు. కాబట్టి మేము కూడా దానిని వ్యతిరేకిస్తున్నాం. మేము కూడా ఈ తీర్మానం ఒక రెజల్యూషన్ తీసుకొని ఎన్టీ రామారావు గారి పేరు ఉండకూడదని చెప్పే తీర్మానం ఉందో దాన్ని మేము కూడా సహకరిస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న ఈ పరంలో మేము ఓపెన్ గా నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. और मैं निवेदन करूंगा రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది ఢిల్లీలో. దీనికి సమాజ్వాదీ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ మినహా పార్టీలన్నీ కూడా హాజరయ్యాయని కొద్దిసేపటి క్రితం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలియజేశారు. అలాగే దానికంటే ముందు తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎన్టీఆర్ పేరును డొమెస్టిక్ టెర్మినల్కు పెట్టడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకపోవడం, అశోక్ గజపతి రాజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. ప్రధానమంత్రికి కూడా దీని మీద సమాచారం లేదని చెప్పి వారు తెలియజేస్తున్నారు. దీనిపై రేపు పార్లమెంట్లో చర్చిస్తామని చెప్పి కూడా ఇంతకుముందు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలియజేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ని అందజేయడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. గోపి, అఖిలపక్ష భేటీలో ఎలాంటి తీర్మానాలు జరిగాయి? అలాగే ప్రస్తుతం జితేందర్ రెడ్డి మాట్లాడారు ఇంతకుముందు. దీని మీద రేపు పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల వైఖరి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ అనేది జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ అనేది కొనసాగింది. ముఖ్యంగా రేపు పార్లమెంట్ లో ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు పార్లమెంటు సమావేశంలో 28 పాత బిల్లులు అలాగే 9 కొత్త బిల్లులను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులపై దాదాపు 37 బిల్లులపై రేపు పార్లమెంటు సమావేశంలో చర్చ జరగనుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో 3 నేతలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేకపాటి అలాగే
టీఆర్ఎస్ పార్టీ నుంచి జితేందర్ రెడ్డి, అలాగే టీడీపీ పార్టీ నుంచి తోట నరసింహ, ముగ్గురు ఫ్లోర్ లీడర్లు ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముగ్గురు కూడా రేపొద్దున పార్లమెంటు సమావేశాలు నెల రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ నెల రోజుల్లో ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏ విధమైన వ్యాఖ్యాన పార్లమెంట్ లో వ్యవహరించాలి అనే తీరును ఈ రోజు వెంకయ్యనాయుడు ముందుంచారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి హుదూద్ తుఫాను, అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కానీ, ప్యాకేజీ కానీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ పూర్తిగా వీటన్నిటికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో లేవనెత్తామని అటు కోట నరసింహ, అలాగే మేకపాటి వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఇద్దరు తెలియజేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి ముఖ్యంగా ఇటు విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తీరు, అలాగే తాజాగా ఎన్టీఆర్ పేరును డొమెస్టిక్ టర్మినల్ పెట్టడం, ఈ అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్ లో లేవనెత్తామని ఇప్పుడే తెలియజేసిన పరిస్థితి ఉంది. చక్రి, రైట్ గోపి, రేపు ఎలా ఉండబోతుంది తెలంగాణ ఎంపీల వైఖరి, ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రేపటి నుంచి పార్లమెంట్లో? ముఖ్యంగా తెలంగాణ ఎంపీలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్పుని పూర్తిగా పార్లమెంట్ లో ఎండగట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు విభజన చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తుంది, అటు నీటి పంపకాల విషయంలో కానీ, ఇటు విద్యుత్ అంశాల్లో కానీ, చాలా అంశాల్లో ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పేరును డొమెస్టిక్ అంటే గోపి, ప్రధానంగా జితేందర్ రెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే దీని మీద ప్రధానికి కానీ కేంద్రానికి కానీ ఎలాంటి సమాచారం లేదు, అశోక్ గజపతిరాజు సొంతంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నారు. నిజంగా ప్రధానికి సమాచారం లేదా, ఎలాంటి అప్రూవల్ లేకుండా అశోక్ గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారా? తాజాగా అశోక్ గజపతిరాజు తీసుకున్న నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో 1999లోనే కేంద్ర కేబినెట్ ఆమోదించిన నిర్ణయాన్నే మేము తిరిగి పునర్వ్యవస్థీకరించాము. పేరును అనేది కొత్తగా నేను కేబినెట్ మంత్రి అయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో ఉన్న డొమెస్టిక్ టెర్మినల్ ఏదైతే ఉందో, బేగంపేటలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, ఆ బేగంపేట ఉన్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రస్తుతం వినియోగించడం లేదు. డొమెస్టిక్ కూడా ప్రస్తుతం శంషాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ని వినియోగిస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న పేరునే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇప్పుడున్న డొమెస్టిక్ టెర్మినల్ కి పెట్టడం జరిగింది. కానీ తాజాగా కేంద్రం గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మేము అమలు చేశాం. దీనికి కేంద్రానికి పూర్తి స్థాయిలో ఈ సమాచారం ఉంది అని చెప్పి కూడా అశోక్ గజపతిరాజు తెలియజేసిన పరిస్థితి ఉంది. తాను సొంతంగా టీడీపీ లీడర్ గా నేనున్నాను కేంద్రంలో అని కాదు, సమాఖ్య దేశం ఇది. ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలను కూడా అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మేము పరిశీలిస్తామని చెప్పి కూడా ఇప్పటికే అశోక్ గజపతిరాజు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎంపీలు ఇటు ఆ పేరును ఎన్టీఆర్ పేరును ఎందుకు పెట్టారు, మా ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు అనే అంశం పైన మరోసారి ప్రధానికి ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకురానున్నారు. చక్రి, థ్యాంక్స్.